అయితే లైట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడమ్మా, ఇది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో మనం ఈరోజు కాంటాక్ట్ బాడీస్, కనెక్టెడ్ బాడీస్ అండ్ దెన్ పుల్లీస్ వాటి గురించి మాట్లాడుకొని వాటి మీద ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేద్దాం. ముందు ఈ కాంటాక్ట్ బాడీస్, కనెక్టెడ్ బాడీస్ అండ్ దెన్ పుల్లీస్ గురించి చెప్తాను. డిఫరెంట్ టైప్స్ గురించి చెప్పిన తర్వాత ఈ మూడింటి మీద మనం ఒక ప్రాబ్లం చేద్దాం, తర్వాత ఫ్రాక్షన్ మీద చేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు కాంటాక్ట్ బాడీస్ అని చెప్తున్నాను. ఇక్కడ ఏ బాడీ అండ్ దెన్ దిస్ ఇస్ ద బి బాడీ అండ్ దెన్ దిస్ ఇస్ ద సి బాడీ. Those three are contact with one and each other. When you are applying the horizontal force F on this system, ఈ సిస్టమ్ మీద ఏదేంట్రా M1 అనేటువంటి బ్లాక్, M1 మాస్ ఉన్నటువంటి బ్లాక్, ఇది M2 మాస్ ఉన్నటువంటి బ్లాక్, ఇది M3 మాస్ ఉన్నటువంటి బ్లాక్. మూడు కూడా ఎలా అన్నా ఒకదానికొకటి అటాచ్ చేసి ఉన్నాయి, కనెక్ట్ చేసి ఉన్నాయి అని అనమాట. కాంటాక్ట్ చేసి ఉన్నాయి అని అన్నమాట. కనెక్ట్ చేసి కదన్నా కాంటాక్షన్ అంటే ఫిజికల్ గా ఒకదానికొకటి కాంటాక్ట్ అయ్యి ఉన్నాయట. కాంటాక్ట్ అయ్యి ఉన్నటువంటి ఈ బాడీ ఈ సిస్టమ్ మీద నేను ఎఫ్ అనేటువంటి చూడరు నాన్న, ఎఫ్ అనేటువంటి హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేశాను. ఐ విల్ అప్లై ది హారిజాంటల్ ఫోర్స్ ఆఫ్ ఎఫ్ ఆన్ దిస్ బాడీ. అరే ఈ బాడీ మీద, ఈ సిస్టమ్ మీద నేను ఏం చేశాను రా, ఎఫ్ అనేటువంటి హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు నాకు యాక్సలరేషన్ ఏంట్రా వచ్చి, యాక్సలరేషన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఫోర్స్ బై total mass, that is A is equals to F by M1 plus M2 plus M3. That is the equation. And then free body diagram for M1 block. M1 block ki free body diagram రాస్తున్నాను. ఇది M1 block. నేను దీని మీద అప్లై చేసేటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ F రిప్రజెంట్ చేశాను. తరువాత ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ అన్న, అంటే ఈ రెండు పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా గమనించండి అన్న. అంటే ఈ M1 బ్లాక్, M2 బ్లాక్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ కాంటాక్టెడ్ సర్ఫేస్ లో మనకి ఏం డెవలప్ అవుతుంది అంటే ఒక నార్మల్ రియాక్షన్ డెవలప్ అవుతుంది. N1 అనేటువంటి నార్మల్ రియాక్షన్ డెవలప్ అవుతుంది. N1 నార్మల్ రియాక్షన్ విచ్ ఇస్ డెవలప్స్ ఇన్ దట్ ఆపోజిట్ డైరెక్షన్ టు ది అప్లైడ్ ఫోర్స్ F. అప్లైడ్ ఫోర్స్ F కి ఆపోజిట్ డైరెక్షన్ లో N1 అనేటువంటి నార్మల్ రియాక్షన్ డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంట్రా, F మైనస్ N1 is equals to M1 into A. M1 into A. This is the first equation. This is the first equation. And the next one FBD for M2 block. M2 block మీద ఏమన్నారా, ఇటు ఒక నార్మల్ రియాక్షన్ N1 రా, ఇటువైపు ఒక నార్మల్ రియాక్షన్ N2 రా వచ్చి. అంటే ఈ బాడీ మీద ఫార్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతున్నటువంటి నార్మల్ రియాక్షన్ N1 అండ్ దెన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతున్నటువంటి నార్మల్ రియాక్షన్ N2. N1 మైనస్ N2 is equals to M2. అండ్ దెన్ థర్డ్ బ్లాక్ మీద మాట్లాడుకున్నాం. థర్డ్ బ్లాక్ మీద ఫైనల్ గా యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఎంత, N2. దిస్ ఇస్ ద ఫోర్స్ విచ్ ఇస్ యాక్ట్స్ ఇన్ దట్ ఫార్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ N2. అరే చూడరా నాన్న, ఇది N2 డైరెక్షన్ ఎలా యాక్ట్ అవుతుంది చూడండి. N2 ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందిరా, ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అంటే N2 is equals to M3A. That is the net force must be equals to N2 is equals to M2A. That is the equation. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే N1 means what is the meaning of N1? N1 means force acts on M2 block by M1 block. M1 బ్లాక్ అనేది ఈ M1 బ్లాక్ అనేది ఈ M2 బ్లాక్ మీద యాక్ట్ చేస్తున్నటువంటి ఫోర్స్ అన్న, ఎక్సెప్ట్ చేస్తున్నటువంటి ఫోర్స్ యాక్ట్స్ ఆన్ M2 బ్లాక్ బై ది M1 బ్లాక్. That is N1 is equals to simply M2 plus M3 into F divided by M1 plus M2 plus M3. That is the equation. Array N2 means, what is the meaning of N2? N2 means force. Entra nanna N2 అంటే ఏంట్రా, force acts on M3 by M2 is ఈ M2 బ్లాక్ అనేది ఈ M3 మీద యాక్ట్ చేస్తున్నటువంటి ఫోర్స్ ఎంత వచ్చి M2 is equals to M3 into F divided by M1 plus M2 plus M3. This is the equation. Okay nana. Next, connected bodies. What is this ma? Next point, connected bodies. ఏంట్రా నాన్న, A block which having the mass M1. What is this ma?
which having the mass m1. This is the B block which having the mass m2, and then this is the C block which having the mass m3. Those are connected by a massless string. అరే నా massless string తో నేను ఏం చేశాను రా m1 m2 m3 బ్లాక్స్ ని కనెక్ట్ చేసిన తర్వాత C బ్లాక్ మీద నేను హారిజాంటల్ ఫోర్స్ ను అప్లై చేస్తున్నాను. ఈ హారిజాంటల్ ఫోర్స్ ను అప్లై చేసేటప్పుడు ఏంటన్నా హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేస్తే పరిస్థితి ఏంటంటే FBD ఫర్ M3 బ్లాక్. FBD ఫర్ M3 బ్లాక్ అని అంటే ఎంత తీసుకొచ్చినా యాక్సలరేషన్ ఆఫ్ దట్ టోటల్ సిస్టమ్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై టోటల్ మాస్. ఫోర్స్ ఈస్ నథింగ్ బట్ F divided by total mass is nothing but m1 plus m2 plus m3. This is the acceleration of that the particular system. A is equals to force by total mass m1 plus m2 plus m3. And then T1 means, what is this my T1 means? T1 is equals to T1 means the force which is acts in that the forward direction on a m1 block. T1 is equals to m1a, and the T1 is equals to m1 into a means acceleration of this particular system, that is equals to m1 into a means F by m1 plus m2 plus m3. అరే ఇక్కడ T is equals to m1 into a ప్లేస్ లో ఏం రాస్తున్నాను రా ఈ a ప్లేస్ లో m1 into a కదా అన్న a ప్లేస్ లో F into m1 plus m2 plus m3 రాశాను అంతే, ఇదే వచ్చేస్తుంది. తరువాత వచ్చి T2 is equals to ఫార్ములా ఏంట్రా T2 is equals to the force which is acts. This is the force which is acts in this direction, that must be equals to effected mass into acceleration. Effected mass T2 is equals to, what is this my T2 is equals to effected mass అంటే ఏంట్రా ఈ T2 అనేటువంటి ఫోర్స్ ఎంత మాస్ ని ఎఫెక్ట్ చేస్తుంది m1 m2 ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్టెడ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎఫెక్టెడ్ మాస్ అంటే ఎంత రాబోచ్చు m1 ప్లస్ m2 ఇంటూ acceleration is nothing but F by m1 plus m2 plus m3. That is the situation. Okay nana, this is the T2 which is acts on the particular body. T2 era nana ikkada contact bodies అయిపోయింది, కనెక్టెడ్ బాడీస్ అయిపోయింది. కనెక్టెడ్ బాడీస్ లో ఏంటంటే ఈ రెండు, ఇది m1 బ్లాక్, ఇది m2 బ్లాక్, ఇది m3 బ్లాక్. ఈ రెండింటిని 2 స్ట్రింగ్స్ T1 అనేటువంటి స్ట్రింగ్ ఇది ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ స్ట్రింగ్ తో కనెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను హారిజాంటల్ ఫోర్స్ దీని మీద అప్లై చేస్తున్నప్పుడు యాక్సలరేషన్, టోటల్ యాక్సలరేషన్ ఆఫ్ సిస్టమ్ ఎంత వస్తుందిరా F by m1 plus m2 plus m3. తర్వాత ఏంట్రా బుజ్జి the tension, the force which is acts on the m1 or the tension developed in that the first string is T1 is equals to m1 F by m1 plus m2 plus m3, and then the tension which is develops in that the second string is nothing but T2 is equals to m1 plus m2 plus F divided by m1 plus m2 plus m3. That is the situation. T2 is equals to affected mass into acceleration is equals to m1 plus m2 into F by m1 plus m2 plus m3. That is the equation. అరే ఇవి అయిపోయిన తర్వాత పుల్లీస్ మాట్లాడుకుందాం. చూడమ్మా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫార్ములాస్ మొత్తం నోట్ చేసుకుంటారా బుజ్జి? ఒక్కసారి తీసుకొని నోట్ చేసుకుంటారా బుజ్జి? ఫార్ములాస్ మొత్తం తీసుకొని నోట్ చేసుకుంటారు నాన్న జాగ్రత్తగా. ఫార్ములాస్ మొత్తం బోర్డు మీద ఉన్నాయేమో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లియర్ అయిపోతుంది. ఓకే అరే ఇప్పుడు కాంట్రాక్టెడ్ బాడీస్ కనెక్టెడ్ బాడీస్ అయిపోయినాయి వచ్చి పుల్లీస్ గురించి మాట్లాడుతాను, పుల్లీస్ సిచ్యువేషన్ గురించి మాట్లాడతాను. ఈ 3 అయిపోయిన తర్వాత వీటి మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా? డ్రా చేస్తున్నాను ఒకసారి. నెక్స్ట్ అన్న పుల్లీస్ నాన్న, పుల్లీస్
pulleys. Pulleys లో ఫస్ట్ Atwood machine. Atwood machine. Atwood machine. అరే Atwood machine అంటే ఏంటి రాబోజీ? This is the pulley. This is the fixed string. This is fixed string. అరే this is fixed string. Fixed string. And the next one, a massless string which is passed over on a pulley, and then one end of the pulley which is connected with a mass m1, and then another end of the string which is connected with a mass m2. Here in this, the mass m2 is greater than that of mass m1. At this particular situation, we will at that particular situation, the m2 which is moves in the downward direction, and then m1 which is moves in that upward direction. Okay, and in this particular situation, f1 free body diagram for m1 is, what is that? Free body diagram. The m1 which is moves in that upward direction, the acceleration which is moves in that upward direction. This is the block m1. This is block m1 which is moves in that upward direction, and then this is the tensional force which is develops in that string, the tension which is in that upward direction, and then this is the m1g which is moves in the m1g is the weight of the block which is acts in the downward direction. ఇది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందిరా? అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటే పరిస్థితి ఏంటి రావచ్చు ఇక్కడ? F1 net is equals to T minus m1g. అంటే ఇప్పుడు F net is equals to ఎంత రానా? m1 into a, that must be equals to T minus m1g. This is the first equation. Free body diagram for m2 block. m2 block కి సంబంధించినటువంటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఒకసారి మాట్లాడుకుందాం రావచ్చు. m2 ఇది ఎటువైపు మూవ్ అవుతుందా ఈ బ్లాక్? m2 which is moves in that which direction? That is in the downward direction. And then m2g which is acts in that downward direction, and then this is the tension which is develops in this string. Okay na? అంటే ఇప్పుడు ఎంత అవుతుందిరా? m2g minus t is equals to f net. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా? m2g minus t is equals to f net means m2a. ఇంతవరకు క్లియర్ అనా? అయితే ఇది సెకండ్ ఈక్వేషన్ రావచ్చు. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ రావచ్చు. ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేసేసుకుంటా. యాడ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది? m1a is equals to t minus m1g, and the next one m2a is equals to m2g minus t. m2g minus t plus t cancel, and then we have to write that a into m1 plus m2. అరే యాడ్ చేశాను అంతే. a into m1 plus m2 is equals to g into m2 minus m1. The acceleration of the system is equals to, what is this? G into m2 minus m1 divided by m1 plus m2. Acceleration of that system is, what is the acceleration of that system? Acceleration of system A is equals to, what is this? Acceleration of system. Acceleration A is equals to g into m2 minus m1 divided by m1 plus m2. ఆల్రెడీ ఇది ఎలా వచ్చిందో చెప్పాను రావచ్చు. అంటే మీరు ఎలా వచ్చిందో చెప్తే ఈజీ కదా మీకు. తర్వాత ఏదైనా ఈ మోడల్లో ప్రాబ్లం ఫార్ములా గుర్తు రాకపోయినా కానీ ఈ డ్రా చేసి చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఫార్ములా గుర్తు రాలేదు, చక్కగా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసి చేసేయచ్చు. తర్వాత యాక్సలరేషన్ అయిపోయింది రావచ్చు. టెన్షన్, ద టెన్షన్ ఇన్ దట్ స్ట్రింగ్ is equals to T is equals to, tension in that string is nothing but 2m1 m2 divided by 2m1 m2 divided by m1 plus m2 into g, m1 plus m2 into g. And the next one, T dash is equals to tension at the fixed string or at the pivoting point, pivoting point దగ్గర, అంటే pivoting point అంటే ఇక్కడ ఇది ఈ స్ట్రింగ్, ఈ ఫిక్స్డ్ స్ట్రింగ్ అని అన్నమాట. ఈ pivoting point దగ్గర టెన్షన్ అడిగేడ్ అని అనుకోరా. ఎంత అవుతుంది? T dash is equals to 2 into t. That must be is equals to T dash is equals to 2 into t means 2m1 m2 divided by m1 plus m2 into g. That must be equals to
T dash is equals to 4m1 m2 divided by m1 plus m2 into g. అరే ఈ బిట్ ఎప్పుడు వచ్చిందని అంటే మేబీ ఈ బిట్ వచ్చింది రానన్న, ఈ బిట్ డైరెక్ట్ ఫార్ములా అడిగాడు. కాకపోతే మాసెస్ W1 W2 అని చెప్పేసి తీసుకున్నాడు. తెలంగాణ ఎంసెట్ లోనే వచ్చింది రా ఇది. T dash is equals to 4 into W1 W2 by W1 plus W2 into G. అంటే M1 M2 తీసుకోకుండా వాడు మాసెస్ ప్లేస్ లో W1 W2 తీసుకొని ఇచ్చాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అంత మించి లేదు. T dash is equals to 4 into M1 M2 divided by M1 plus M2 into Z. నాన్న తీసుకున్నా ఎక్విడ్ మిషన్ కి సంబంధించినటువంటి ఈ కండిషన్స్ మొత్తం రాసుకున్నామా. T dash is equals to, T dash means what is the T dash? The tension at the fixing point or fixed string. Fixing point or fixed string that must be equals to 4 into M1 M2 by M1 plus M2 into Z. That is very very important. Take into notes now. No problem. సరేనా, ఇంకొకటి రానన్న, ఇది నేను రబ్ చేస్తున్నాను ఇటువైపు. ఇంకొక బిట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ బిట్ కూడా మీరు తీసుకుందరు కానీ రబ్ చేస్తున్నారమ్మా ఇది. This is the table, this is the pulley, this is the string, this is the one of the block, and then this is the another end of the string, this is the one of the block. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకి M1 M2 ఎటువైపు ఉన్నాయో చూడండి. M1 which is in the downward direction, M2 which is in that, అరే ఇది M2 అని నేను తీసుకుంటున్నాను రబుచ్చి. M2 this one and then this is the M1. ఈ సిచ్యువేషన్ లో మనకి యాక్సలరేషన్ ఎలా వస్తుంది, యాక్సలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే టెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. యాక్సలరేషన్ ఆఫ్ దట్ సిస్టమ్ మస్ట్ బి C equals to what is this, ఎలా మాట్లాడతాం, టెన్షన్ ఎలా మాట్లాడతాం. అరే ఈ బాడీ ఎటువైపు మూవ్ అవుతుందని అనుకుంటున్నాం, డౌన్వర్డ్స్ మూవ్ అవుతుందని అనుకుంటున్నాం. అయితే ఇది ఏ డైరెక్షన్ లో ఉందిరా, M1G. అంటే ఇక్కడ ఏంట్రా, ఇది టెన్షనల్ ఫోర్స్ ఏక. అంటే ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ M1 బ్లాక్, FBD ఫర్ M1 బ్లాక్, M1 బ్లాక్ కి సంబంధించినటువంటి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయండి అన్న. F net is equals to, అరే డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది అంటే M1G డామినేట్ చేస్తుంది టెన్షనల్ ఫోర్స్ ని. M1G minus T is equals to F net. F net is equals to M1A is equals to M1G minus T. అరే T వాల్యూ ఎంత వస్తుంది రా బుజ్జి? వాట్ ఈస్ ద T వాల్యూ హియర్ నౌ? T వాల్యూ ఎంత వస్తుంది రా బుజ్జి? ద టెన్షన్ ఇన్ దట్ ద పర్టికులర్ స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఎంత వస్తుంది రా నాన్న? T2. నీ ఇష్టమ్మా, ఇది అలాగే M1A is equals to M1G minus T. ఇది ఇంతవరకు వచ్చేసింది రా, ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. అయితే ఇప్పుడు M1A is equals to M1G minus T వచ్చేసింది రా. T ని తీసుకుంటారా, దీన్ని తీసుకుంటారా. T is equals to M1 into ఎంత రానన్నా G minus A. T is equals to M1 into G minus A. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా బుజ్జి? T is equals to what is this man? Simply we have to write that T is equals to M1 into G minus A. ఇదే టెన్షనల్ ఫోర్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. This tensional force must be equals to M2 into A. T is nothing but what is this man? M1 into G minus A is equals to M2 into A. M2 into A. Acceleration find out cheyali kada bujje. Acceleration must be equals to, how to find out that acceleration here now? M1G minus M1A is equals to M2A. అరే దీన్ని ఎడ తీసుకొని పోరా బుజ్జి. M1G అదేమవుతుంది రా బుజ్జి? M1G is equals to
m2a ప్లస్ m1a ఎంత అవుతుందిరా వచ్చి ఏని కామన్ తీసేసేయండి m1 ప్లస్ m2 is equals to m1g అంటే యాక్సలరేషన్ must be equals to యాక్సలరేషన్ ఎంత వస్తుందిరా యాక్సలరేషన్ ఆఫ్ దట్ సిస్టమ్ is equals to a is equals to m1g divided by m1 plus m1 plus m2 this is the acceleration of that system ఏమా ఓకేనా ఎంత వస్తుందిరా వచ్చి m1g divided by m1 plus m2 నేను ఇక్కడ m1 తీసుకున్నాను రా వచ్చి ఇక్కడ m1 తీసుకున్నాను ఓకే ఇది చూసుకుంటారా a is equals to m1g divided by m1 plus m2 and the tensional force must be equals to what is the tensional force in that the particular situation the tension developed in that string T is equals to what is the tension that is m1 m2 g divided by m1 plus m2 this is the equation this is the tensional force which is develops in that the string that is T is equals to m1 plus m1 m2 g divided by m1 plus m2 అరే ఈ మోడల్ ఓకే కదా ఈ మోడల్ వచ్చేసింది తర్వాత ఇంక్లైన్డ్ ప్లేన్ ఆఫ్ మోడల్ రా ఇంక్లైన్డ్ ప్లేన్ ఆఫ్ మోడల్ ఒక్కసారి తీసుకుందాం రవ్ చేస్తున్నాను రుచిది ఒకసారి చూసుకోండి అమ్మా ఇది ఈ సిచ్యువేషన్ లో టెన్షన్ ఎంత వస్తుంది టీ అనేది m1 m2 g by m1 plus m2 ఈ సిచ్యువేషన్ లో మనకి యాక్సలరేషన్ ఆఫ్ సిస్టమ్ ఎంత వస్తుంది a is equals to m1 g divided by m1 plus m2 ఇది ఒక్కసారి చూసుకోండి రా నాన్న చూసుకొని పాస్ చేసుకొని చూసుకోండి నాన్న ఎక్కడైనా మీకు డౌట్ వచ్చినప్పుడు వెంటనే ఇంకొక 2 కండిషన్స్ ఉన్నాయి రావచ్చు 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ 2 సిచ్యువేషన్స్ చెప్తే మాక్సిమం మనకు కవర్ అయిపోతుంది రావచ్చు 2 సిచ్యువేషన్స్ ఎక్కువ లేవు కానీ ఒకే ఒక 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ 2 సిచ్యువేషన్స్ చెప్పేస్తే మనకి ఈ అంటే కనెక్టెడ్ బాడీస్ కాంటాక్టెడ్ బాడీస్ పుల్లీస్ మీద ఉన్నటువంటి అప్లికేషన్స్ అయిపోతాయి తర్వాత ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు మనం కూర్చొని ఇక ప్రాబ్లమ్స్ వర్సం చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చేసి చూడండి బుజ్జి ఈ బాడీని చూడండి ఒకసారి ఇది దాని ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ బుజ్జి ఇది ఒక ఇంక్లైన్ ప్లేన్ అన్న 2 sides of inclination we have for this inclined plane the one is nothing but alpha and then one is nothing but the beta this is nothing but alpha and then this is nothing but the beta and in this particular situation the first one what is this man simply we have to write that first one we have the here we have the pulley and then this is the block m1 and then this is the block m2 this is the block m2 here in this situation the block m2 which is moves in this direction అరే ఈ డైరెక్షన్ లో m2 అనేది మూవ్ అవుతుంది అలానే m1 అనేది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది రెండు కనెక్ట్ చేస్తున్నాయి కదా పుల్లీకి కనెక్ట్ చేస్తున్నప్పుడు m2 which is moves in the downward direction and then m1 which is moves in that upward direction at that particular situation the tension in the particular string is tension T is equals to what is the tension Rabuchi m1 m2 into sin of alpha plus sin of beta divided by formula entrana divided by m1 plus m2 into g this is the tensional force which is develops in that string the tensional force which is develops in the string అయితే ఇప్పుడు ఏంట్రా బుజ్జి ఎంత వస్తుంది అది the tensional force which is develops in that string in that particular situation must be equals to m1 m2 into sin of alpha plus sin of beta divided by m1 plus m2 into g this is the tensional force formula for above situation and the next one okay రా బుజ్జి next one ఏంట్రా యాక్సలరేషన్ కూడా కావాలి కదా యాక్సలరేషన్ must be equals to ఎంత వస్తుందిరా నాన్న యాక్సలరేషన్ సింప్లీ we have to write that acceleration is equals to m2 sin beta ఎంతరా నాన్న m2 sin beta divided minus m2 sin beta divided minus m1 sin alpha m2 sin beta minus m1 sin alpha divided by ఎంతరా నాన్న divided by m1 plus m2 into g this is the acceleration formula acceleration must be equals to m2 sin beta minus m1 sin alpha divided by m1 plus m2 into g this is the situation అరే ఇది టెన్షనల్ ఫోర్స్ ఫార్ములా ఇది
యాక్సలరేషన్ ఫార్ములా ఇది. ఈ సిచ్యువేషన్లో అన్న పుల్లీస్ మోడల్ ఇది కూడా. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్న. నెక్స్ట్ ఇంకొకటి రాబుచ్చి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏదో inclined plane అన్న. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది inclined plane. All of you look at the board. This is the one of the inclined plane. This is the M1 or M2, whatever that. M1. This is M1. This is the pulley. This is M2. This is M2. The M2 which is in the downward direction, and this is the tension at this particular situation. Array ee situation lo manam em maatladutam ravuchi. Ee situation lo em maatladukochu nana. That is the situation we have to move in that the particular situation. ఏనా ఎలా మాట్లాడదాం ఇక్కడ టెన్షన్ ఎంత వస్తుంది, యాక్సలరేషన్ ఎంత వచ్చేస్తుంది, మనకి సింపుల్ గా సినిమా అయిపోతుంది. ఇక్కడ ఇది తీటా అని అనుకుంటారు. ఇక్కడ టెన్షనల్ ఫోర్స్ T is equals to ఫార్ములా ఎంత నాన్న. ఫార్ములాని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? అరే సెగ్రిగేట్ చేసుకోండి. ఇదేమంత వస్తుంది, M1G sin θ అవుతుంది. ఇదేమో టెన్షనల్ ఫోర్స్ అవుతుంది. ఇదేమో mg అవుతుంది. ఇదేమో నార్మల్ ఫోర్స్ కి ఏమవుతారు నాన్న, ఇది M1G cos θ అవుతుంది. ఇక్కడ స్మూత్ ప్లేన్ మీదే కాబట్టి ఫ్రిక్షన్ ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం. T1 is equals to formula. The tension T must be equals to M1 M2 into 1 plus sin theta divided by M1 plus M2 into G. This is the tensional force which is develops in this particular situation. And the next one, acceleration A must be equals to M2 minus M1 sin theta divided by M1 plus M2 into Z. అరే బుజ్జి మీకు ఫార్ములాస్ మాత్రమే చెప్తున్నాను రా. ఈ ఫార్ములాస్ ఇందాకటే అయితే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఎలా వచ్చినాయి ఏంటి అవన్నీ చెప్పాను రా. వీటిలో అయితే మాత్రం ఈ అప్లికేషన్స్ లో మాత్రం డైరెక్ట్ గా ఫార్ములాస్ ఇచ్చాను. ఈ ఫార్ములాస్ మాత్రం జాగ్రత్తగా చదువుకొని వెళ్ళాలి మీరు. లేకపోతే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇందాక డ్రా చేయడం ఎలా కూడా చూపించాను. ఓకేనా, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయడం కూడా చూపించాను. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ అప్లికేషన్స్ కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత మనం వెంటనే ఏం చేద్దాం, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఏంటన్నా ఏమేమి కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తాం ఈ వీడియోలో మనం కాంటాక్ట్ బాడీస్ కాంటాక్ట్ బాడీస్ కంప్లీట్ అయిపోయిందా? కాంటాక్ట్ బాడీస్ అయిపోయింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంట్రా కనెక్టెడ్ బాడీస్. కనెక్టెడ్ బాడీస్. తర్వాత ఏమైందిరా? పుల్లీస్. పుల్లీస్ కంప్లీట్ అయిపోయింది. ఆ పుల్లీస్ లో కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ చెప్పాను. ఇదొక అప్లికేషన్, అదొక అప్లికేషన్. ఇందాక యాక్టివిటీ మిషన్ ఒకటి, అలానే ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ మనం మాట్లాడుకున్నాం అన్న. ఓకేమా? ఈ కాంటాక్టెడ్ బాడీస్ ఒక్కసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళేసేసి చూసుకోండి అమ్మా వీడియోలో. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అవ్వచ్చు, పెద్ద రిక్వెస్ట్ ఏం కాదు, ఏం లేదమ్మా, మీకు యూజ్ అవుతుంది ఏదన్నా చూస్తే ఈ వీడియో. అలానే ఇంకెవరికైనా సరే ఏదన్నా కొంచెం కనీసం ఇంటి దగ్గర రివిజన్కి ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే ఎక్కడికైనా బయటికి కోచింగ్ వెళ్ళడానికి ఇబ్బంది అయిన వాళ్ళు ఎవరైనా సరే 1 గంట ఒక వీడియో వినేసేసి వాటి మీద ఉన్నటువంటి ఫార్ములాస్ని రివైజ్ చేసుకొని వాటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చేసుకుంటే మీకు ఎంసెట్లో ఒక మంచి ర్యాంక్ వచ్చింది నాన్న. అది చిన్న రిక్వెస్ట్, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అండ్ దెన్ ఇంకొక చిన్న విషయం నాన్న, మీకు ఈ వీడియోస్ కానీ నచ్చితే, లేకపోతే ఫార్ములాస్ కానీ అప్లికేషన్స్ కానీ మీరు చూసినప్పుడు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ని మనకి షేర్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా ఒక్క చదువుకునే వాళ్ళు ఎక్కడైనా మోర్టల్ ఏరియాలో ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయనన్న. కొంచెం జాగ్రత్తగా మీరు షేర్ చేస్తేనే కదమ్మా మాకైనా సరే షేర్ చేసి స్ప్రెడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడంలో మీరు కూడా ఒక మంచి రోల్ తీసుకోండి అన్న. అంతే. అలానే ఈ వీడియోస్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఓకే అమ్మా, మనం నెక్స్ట్ వీడియోలో
ప్రాబ్లమ్స్ మాట్లాడుకుందాం. ఏం ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నారు అన్న? ప్రాబ్లమ్స్ ఆన్ పుల్లీస్, ప్రాబ్లమ్స్ ఆన్ కనెక్టెడ్ బాడీస్ అండ్ దెన్ ప్రాబ్లమ్స్ ఆన్ కాంటాక్టెడ్ బాడీస్. వాటి గురించే మాట్లాడుకుందాం అన్న. ఓకేనన్నా? ఓకే మా మనం ప్రాబ్లమ్స్ వెంటనే స్టార్ట్ చేసుకుందాం అన్న నెక్స్ట్ వీడియోలో. ఓకే మా, థ్యాంక్ యూ రాబుజీ.